డిగ్రీస్ ఉన్నాయి, కానీ జాబ్స్ ఎందుకు దొరకట్లేదు? మనం చిన్నప్పుడు నమ్మింది ఒక్కటే, డిగ్రీ ఉంటే జాబ్ వస్తుంది అని. పేరెంట్స్ కూడా అదే నమ్మారు. అందుకే ఎడ్యుకేషన్లో ఇన్వెస్ట్ చేశారు, ఫీజు కట్టారు. అన్నీ ఒక్క రీజన్ కోసం, సెక్యూర్ ఫ్యూచర్. ఒక హానెస్ట్ క్వశ్చన్ అడుగుతాను, మనం డిగ్రీ చేసిన రోజు మనకి జాబ్ గ్యారంటీ అని ఎవరైనా ప్రామిస్ చేశారా? లేదు కదా. కానీ సంహౌ మనం నమ్మేశాం. కాలేజ్లో మనం బుక్స్ చదివాం, ఎగ్జామ్ పాస్ అయ్యాం, సర్టిఫికేట్స్ తీసుకున్నాం. కానీ జాబ్ మార్కెట్లో అడుగు పెట్టగానే అర్థమైంది బుక్ నాలెడ్జ్ సరిపోదు అని. ప్రాబ్లం మనం కాదు, సిస్టమ్ స్లోగా మూవ్ అవుతుంది. కాలేజెస్లో సిలబస్ చేంజ్ అవ్వడానికి ఇయర్స్ పడుతున్నాయి, కానీ కంపెనీస్లో స్కిల్ చేంజ్ అవ్వడానికి ఒకటే ఇయర్ చాలు. సో మనం గ్రాడ్యుయేట్ అయ్యేటప్పటికి ఇండస్ట్రీ ఆల్రెడీ నెక్స్ట్ వర్షన్లో ఉంటుంది. గ్రాడ్యుయేషన్ అయ్యాక ఫస్ట్ క్వశ్చన్ అడుగుతారు, ఎక్స్పీరియన్స్ ఉందా అని. అప్పుడు మనం అడుగుతాం, జాబ్ లేకుండా ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది అని. ఈ గ్యాప్లో చాలా మంది స్టక్ అయిపోతున్నారు. ఒక సైడ్ కాలేజ్ డిగ్రీస్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి, ఇంకో సైడ్ కంపెనీస్ స్కిల్స్ కావాలి అంటున్నాయి. ఎవరూ చెప్పలేదు డిగ్రీ అంటే క్వాలిఫికేషన్ కాదు, అది జస్ట్ ఎలిజిబిలిటీ అని. ఇంకొక నిజం ఏంటంటే, ఇప్పుడు డిగ్రీస్ చాలా మంది దగ్గర ఉన్నాయి. ఒకటే సర్టిఫికేట్ ఉన్న 1000 మంది ఉంటే కంపెనీ ఒకరిని మాత్రమే చూస్ చేస్తుంది. మిగతా వాళ్ళు టాలెంట్ ఉన్నా కూడా లైన్లో వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇంకొక ట్రూత్ ఏంటంటే, జాబ్స్ ఉన్నాయి కానీ పర్మనెంట్ జాబ్స్ తగ్గిపోయాయి. కాంట్రాక్ట్, ఇంటర్న్షిప్, టెంపరీ రోల్స్ పెరిగిపోయాయి. సెక్యూరిటీ మాత్రం తగ్గింది. టెక్నాలజీ కూడా ఒక రీజన్. ఏఐ, ఆటోమేషన్, సాఫ్ట్వేర్ టూల్స్. ఆటోమేషన్ గురించి అందరూ మాట్లాడతారు, ఏఐ ఫ్యూచర్లో జాబ్స్ తీసేస్తుంది అని. కానీ నిజమేంటంటే ఏఐ ఆల్రెడీ ఎంట్రీ లెవెల్ జాబ్స్ని తీసేసింది. మనం స్టార్ట్ చేయాల్సిన జాబ్స్ ఇప్పుడు సాఫ్ట్వేర్ చేస్తుంది. సో ఫ్రెషర్కి స్టార్టింగ్ పాయింట్ దొరకట్లేదు. ఇంకో సైలెంట్ చేంజ్ ఏంటంటే ఇంటర్న్షిప్స్. ఎర్లియర్ ఇంటర్న్షిప్స్ అంటే ట్రైనింగ్తో జాబ్. ఇప్పుడు ఇంటర్న్షిప్ అంటే ఫ్రీ వర్క్, ఎక్స్పీరియన్స్ కోసం మాత్రమే. కంపెనీస్ ట్రైనింగ్ కాస్ట్ని స్లోగా స్టూడెంట్స్ మీద పెడుతున్నాయి, అది మనం రియలైజ్ కూడా అవ్వలేదు. క్యాంపస్ ప్లేస్మెంట్స్ గురించి చెప్పాలి అంటే అది రియాలిటీ కాదు, అది ప్రివిలేజ్. కొన్ని కాలేజెస్కి కంపెనీస్ వస్తాయి, మిగతా కాలేజెస్లో స్టూడెంట్స్ డిగ్రీ సేమ్ ఉన్నా కూడా ఛాన్స్ సేమ్ కాదు. చాలామంది యూత్లో ఫ్రస్ట్రేషన్ పెరిగింది. CV అప్డేట్ చేస్తూ, మెయిల్ చెక్ చేస్తూ ఇయర్స్ గడిచిపోతున్నాయి. వర్స్ట్ పార్ట్ ఏంటంటే, మనం జాబ్ దొరకకపోతే సొసైటీ ఇమీడియట్గా ట్యాగ్ చేస్తుంది, సీరియస్ కాదు అని, టాలెంట్ లేదు అని. కానీ నిజం అది కాదు. సిస్టమ్ చేంజ్ అయింది, కానీ ఎక్స్పెక్టేషన్స్ చేంజ్ కాలేదు. ఈ మధ్య కెరీర్ స్ట్రైట్ లైన్లో ఉండట్లేదు. డిగ్రీ అయ్యాక గ్యాప్, గ్యాప్ అయ్యాక స్కిల్, స్కిల్ అయ్యాక స్విచ్, స్విచ్ అయ్యాక రీస్టార్ట్. ఈ జర్నీని ఎవరూ మనకి కాలేజ్లో చెప్పలేదు. మనం ఒక మ్యాప్ లేకుండా ట్రావెల్ చేస్తున్నాం. అండ్ వర్స్ట్ పార్ట్ ఏంటంటే, మనం ఈ స్ట్రగుల్ గురించి మాట్లాడం. ఫ్రెండ్స్ ముందు, రిలేటివ్స్ ముందు సైలెంట్గా ఉండిపోతాం. కాబట్టి సొసైటీకి ప్రాబ్లం కనిపించదు, కానీ ఇన్సైడ్ చాలా మంది బ్రేక్ అవుతున్నారు. ఒక విషయం క్లియర్గా చెప్పాలి, డిగ్రీస్ యూజ్లెస్ అని కాదు, కానీ డిగ్రీ ఒకటి సరిపోదు. డిగ్రీ అనేది డోర్ ఓపెన్ చేస్తుంది, కానీ లోపల నడవడం మనమే నేర్చుకోవాలి. సో జాబ్ లేట్గా వస్తే లేదా కెరీర్ స్లోగా మూవ్ అయితే మీరు ఫెయిల్యూర్ అని కాదు, మీరు జస్ట్ ఒక సిస్టంలో అడ్జస్ట్ అవుతున్నారు. అది రోజు చేంజ్ అవుతున్న సిస్టంలో. ఈ జనరేషన్లో చాలా మంది డిగ్రీ ఉన్న అన్ఎంప్లాయిడ్ కాదు, డైరెక్షన్ లేని హార్డ్ వర్కింగ్ పీపుల్. జాబ్ లేట్గా వస్తే ఫెయిల్యూర్ కాదు, లైఫ్ స్లోగా స్టార్ట్ అయితే వేస్ట్ కాదు. మీరు ఒంటరి కాదు, మీరు వీక్ కూడా కాదు. ఈ మాటలు మీకు కొంచెమైనా కనెక్ట్ అయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.